హాయ్. మన కుటుంబం సాఫీగా సాగిపోవాలంటే మన కుటుంబ పెద్ద తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎంతో బాధ్యతతో నిబద్ధతతో కుటుంబ సభ్యులందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ సన్మార్గంలో తీసుకుపోతూ తను క్రమశిక్షణతో ఉంటూ తన కుటుంబాన్ని కూడా క్రమశిక్షణగా ఉంచాలని చూస్తారు ఎవరైనా. ఈ విషయం ఎందుకు చెప్తాను అంటే మనందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కుటుంబ పెద్ద ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తను చూడండి ఎంత నిబద్ధతతో నిజాయితీగా కుటుంబ బాధ్యత భుజానేసుకొని తన పాత్రను తను ఎంత హుందాగా క్రమశిక్షణతో ఉంటున్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి. 56 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారులతో కలిసి తను ఎంత క్రమశిక్షణతో నిబద్ధతతో నిజాయితీగా చిన్నపిల్లాడిలా ప్రొఫెషనల్ క్రీడాకారుడిలా నేను ఒక ముఖ్యమంత్రిని అనే హోదాని పక్కన పెట్టేసి వాళ్ళతో ఎంత ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఆట ఆడుతున్నాడో చూడండి. ఇదంతా ఎందుకయ్యా అంటే అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో తను ఫుట్బాల్ ఆడబోతున్నాడు. గతంలో మనం చూసినాం మన కుటుంబ పెద్ద తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యువతకి ఎంత ఆదర్శంగా ఉండేవాడు. తన కొడుకు ఒక మంత్రి, తన బిడ్డ ఒక ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, కొడుకేమో గంజాయి డ్రగ్స్లో పట్టుబడి తను ఒక యువతకు ఆదర్శంగా ఉన్నాడు. అంటే యువతను చెడు మార్గంలో తీసుకుపోయేందుకు ఆయన ఒక ఆదర్శవంతుడు. రామారావు చెల్లెలు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో వెళ్ళి ఇక్కడ ఉన్న సొంత రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీలో వెళ్ళి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైల్లో ఉండి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. తెలంగాణ ఆడబిడ్డలకు ఆదర్శప్రాయురాలు. బతుకమ్మ నేనే తెచ్చిన, బతుకమ్మ నేనే ఆడిన, బతుకమ్మకు నేనే బ్రాండ్ అంబాసిడర్ అని ప్రభుత్వ ప్రజాధనాన్ని సొంత ఖర్చులకు వాడుకుంటూ తెలంగాణ బిడ్డకు నేనే ఆదర్శం అని చెప్పి తెలంగాణ మహిళలకు ఆదర్శవంతంగా నిలిచింది లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని. మరి వీళ్ళందరినీ కన్నా తండ్రి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి యువతకు ప్రజలకు కుటుంబ పెద్దగా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ఒక కుటుంబ పెద్దగా ఉంటూ తనెంత ఆదర్శంగా ఉన్నాడు. కాళేశ్వరం దళిత బంధులో ప్రతి ఎమ్మెల్యే లక్షల రూపాయలు కమిషన్లు తీసుకుంటున్నాడని తన నోటుకుంటూ తాను చెప్పుకుంటూ కూడా వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి అవినీతి పరులైన నాయకులందరితో కమిషన్లు తను కూడా తీసుకొని అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిలిచింది. కానీ ప్రస్తుత ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి విషయంలో తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, అభివృద్ధిలో
మనం దూసుకుపోవాలి, మన రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాలని ఎంత తాపత్రయపడుతున్నాడు చూడండి. తనకి ఎటువంటి దురలవాట్లు లేకున్నా ప్రజలకు నేను క్రమశిక్షణతో పరిపాలించే పరిపాలన అందాలి, అట్లాగే యువత కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని ఎంతో క్రమశిక్షణతో ఉండాలని చెప్పి తను ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. అంటే గత పాలకులకు ఈయనకు ఎంత వ్యత్యాసం ఉందో ఈ ఒక్క వీడియోతోనే మనకు అర్థమవుతాం. ప్రొఫెషనల్ ఆటగాళ్ళతో ఎంత చురుకుగా ఆడుతున్నాడో చూడండి. ఇలాంటి వారు కదా మనకు ఆదర్శంగా ఉండాల్సింది, ఇలాంటి వాళ్ళు కదా మన రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉండాల్సింది, ఇలాంటి వాళ్ళు కదా ఒక కుటుంబ పెద్దగా ఉండాల్సింది. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ, అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ అనేది కూడా మీరు మళ్ళొక్కసారి నెమరేసుకోవాలని మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అట్లాగే అకౌంట్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ.